వెల్కమ్ బ్యాక్. యాదగిరిగుట్టలో రోడ్డు పనులు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి పనులను వేగవంతం చేస్తున్నారు. యాదాద్రిలో రోడ్ల విస్తరణ పనులు నత్తనడకన సాగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి పనులు చురుకుగా వేగవంతంగా సాగాలని ఆదేశించారు. దీంతో అధికారులు పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం రాయగిరి యాదాద్రి 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా యాదాద్రి చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నింటినీ కూడా విస్తరించనున్నారు. రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు భక్తులకు ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా మార్చనున్నారు. మన రాయగిరి నుండి యాదగిరిగుట్ట వరకు 4 లైన్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. దానికి కూడా 110 కోట్లు కేటాయించి మరి అక్కడ రోడ్లు కూడా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. కేసీఆర్ మొన్ననే సమీక్ష సమావేశం జరిపించి మరి రోడ్లే కానీ గుట్ట మీద ఎలాంటి పనులైనా వేగవంతం జరిగిపోవాలి, ఎవరిను అధికారులు నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిపోవడం జరిగింది. యాదాద్రి అభివృద్ధికి ప్రతి బడ్జెట్లో 100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. యాదాద్రికి వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కల్పించే పనిలో భాగంగా మొదటి చర్యగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రాయగిరి నుంచి యాదాద్రి వరకు ఒక రోడ్డు మార్గాన్ని 4 లైన్లుగా ప్రకటించి దీనికి సంబంధించినటువంటి రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ మిషన్స్, ఎక్కువ టీంను అలాట్ చేసి త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. స్థానికులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నామన్నారు అధికారులు. రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్లు విస్తరించే పనులు సైతం మొదలయ్యాయి. మరోవైపు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా కొందరు దుకాణాలను కోల్పోతున్నారు. కొందరికి కొత్తగా నిర్మించిన దుకాణాల్లో షట్టర్లు కేటాయించారు. మైనార్టీలకు దుకాణాలు కేటాయించడం లేదని కొందరు దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తెలంగాణలో మరో తిరుపతిగా విరాజిల్లుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎందరో దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా దుకాణాలు కోల్పోతున్నారు. బస్టాండ్కి ఎదురుగా ఉన్న దుకాణాలను రోడ్డు వెడల్పులో భాగంగా తొలగిస్తున్నారు. తొలగించిన దుకాణాలకు ఆ వెనుకే దేవస్థానం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణాలను కేటాయించారు. 40 ఏళ్ల నుంచి దుకాణాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కొందరికి షాపింగ్ కాంప్లెక్స్ లో మడిగీల కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన మేము మడిగలు ఏర్పాటు చేసుకొని మరి ఆ స్వామివారి ఫోటోలు అమ్ముకుంటూ, స్వామివారి వివిధ విభాగాలు అమ్ముకుంటూ బతుకున్నటువంటి జీవనోపాధి మీద ఈరోజు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మరి ఈరోజు ఆ మడిగలని తొలగించడం జరిగింది. మరి అందులో మిగతా వాళ్ళందరికీ 60 మందిని అందులో లబ్ధి పొంది 60 మందిని బతుకున్నటువంటి సందర్భంలో 58 మందికి మాత్రం ఇచ్చారు. వ్యాపారులంతా సమానమేనని, కొందరికి ఓ రకంగా మరికొందరికి ఇంకో రకంగా అధికారులు వ్యవహరించడం మంచిది కాదని అంటున్నారు వ్యాపారులు.